ఇంకేమంటాడు ఇదే కాకుండా ఇంకా కొన్ని అంశాలు మాట్లాడతారు. చూడండి ఒకసారి, ఎక్కడ ఉంది అది, గిది అనుకుంటా. చూస్తున్నా గచ్చిబౌలిలో భూమి మీరు ఏం చెయ్యొద్దని. ఇది కాదు ఎక్కడికి వెళ్ళానని అడుగుతారు. ఆర్థిక మంత్రి గారు 1,58,000 ఒక్క విషయంలో నేను గౌరవ ఈ దేశంలో ఆర్థిక మంత్రి గారు చూస్తున్నా గచ్చిబౌలిలో నేను తమ ద్వారా ఎవరైతే ఉన్నారో ఇది ఒకసారి చూడండి. డ్రోన్ ఎగరేసిందని, డ్రోన్ ఎగరేస్తే ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే ఆ డ్రోన్ కు 500 రూపాయలు ఫైన్ వేస్తారు అధ్యక్ష. ఓహో. కానీ పార్లమెంట్ సభ్యుడుగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించి మామూలుగా దానికి 500 రూపాయల ఫైన్ ఉంటే బిలో 7 years ఉంటే రిమాండ్ కే పంపరు, పోలీస్ స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల వ్యవస్థల మీద ప్రభావితం చేసి చెర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్ ఒక కాంపౌండ్ లో ఏ ఒక్క ఖైదీని లేకుండా 7 ఫీట్లు 12 ఫీట్లు ఉంటే అందులో 3.5 ఫీట్లు పండుకోవడానికి దిమ్మ ఉంటది, ఒక చిన్న బాత్రూమ్ ఉంటది అధ్యక్ష. 16 రోజులు డిటెన్షన్ సెల్లో ఒక మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్నా అధ్యక్ష. అంటే ఈ లెక్కన ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారము అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేస్తే 500 రూపాయల ఫైన్ వేసి వదిలేయాలి, కేసు పెట్టి 500 రూపాయల ఫైన్ వేసి వదిలేయాలి. అది పెద్ద నేరం కాదు, మనం ఏం చేయాలంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలారా, మీరు కొంత జర ధైర్యం చేసుకొని, ముఖ్యమంత్రి గారి ఇల్లు బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో ఉంది. ఈ జూబ్లీ హిల్స్లో పెద్ద ప్యాలెస్ ఉన్నది, సరే అనకుండా వదిలేస్తారా? 500 రూపాయల ఫైనే కదా మీరు చెప్పింది. ఏం మాట్లాడుతుర్రో సోయి ఉందా? ఇప్పుడు మాట్లాడేదానికి ఇంకా తర్వాత మాట్లాడేదానికి ఏమన్నా సింక్ ఉంటుందా? ముఖ్యమంత్రి గారా, లేకపోతే ఆయన ఆరోగ్య మానసిక పరిస్థితి బాగానే ఉందా మన ముఖ్యమంత్రి గారిది? తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందా, ఆయన మానసిక పరిస్థితి బాగానే ఉందా? లేకపోతే ఇట్లా ఒక చట్టవిరుద్ధమైనటువంటి చర్యలకు పాల్పడండి అని ఉసిగొల్పడం ఏంటి? ఇప్పుడు మీరే స్వయంగా అసెంబ్లీలో చెప్పిర్రు, డ్రోన్ ఎగరేయడం వల్ల, పర్మిషన్ లేకుండా డ్రోన్ ఎగరేయడం వల్ల కేవలం 500 రూపాయల ఫైనే వేయాలి, అసలు దాన్ని రిమాండ్కే పంపకూడదు. కానీ నన్ను జైల్లో పెట్టిర్రు, 16 రోజులు ఒక డిటెక్టివ్ సెంటర్లో ఒక జైల్లో పెట్టిర్రు, లోపల 4 గోడల మధ్య నిర్బంధించారు, ఎవరిని కలవనీయలేదు, నేను చేసిన సొక్కమైన పనిని అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటిదండి? అంటే ఎవరైనా ఎక్కడైనా పోయి డ్రోన్ ఎగరేయచ్చు, 500 రూపాయలు ఫైన్ కట్టుకొని రావచ్చు. ఇవాళ రేపు 500 రూపాయలు పెద్ద విలువ, పెద్ద మ్యాటరా జనాలకి? ఈ రకంగా మననే పార్టీ ఫిరాయిని ప్రోత్సహిస్తాడు నిండు సభల ముఖ్యమంత్రిగా ఉండి, ఇవాళనేమో ఒక క్రైమ్ని ప్రోత్సహిస్తాడు. ఎగిరేదాం పడరిగా అందరి ఇళ్ళ మీద ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు డ్రోన్లు ఎగరేసుకుంటే అయిపోయాయి. మన కొండారెడ్డిపల్లిలో ఆడ, తిరుపతి అన్న ఇంటి మీద, ఈడ నీ ఇంటి మీద, మొత్తం అన్నీ మీ ఇళ్ళ మీద డ్రోన్లు ఎగరేస్తే సరిపోతుంది, మంచిగా ఉంటుంది. అప్పుడు ఇట్లా తయారైండు నాకు అర్థమైతలేదు. చూడండి మళ్ళీ చూడ్రి. డ్రోన్ ఎగరేసిందని, డ్రోన్ ఎగరేస్తే ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే ఆ డ్రోన్ కు 500 రూపాయలు ఫైన్ వేస్తారు అధ్యక్ష. కానీ పార్లమెంట్ సభ్యుడుగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించి మామూలుగా దానికి 500 రూపాయల ఫైన్ ఉంటే బిలో 7 years ఉంటే రిమాండ్ కే పంపరు, పోలీస్ స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల వ్యవస్థల మీద ప్రభావితం చేసి చెర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లు 7 ఫీట్లలో 3.5 ఫీట్లు ఇంతింతలో బల్లులు పరిగెత్తుతుంటే ఏ ఒక్క రోజు రాత్రి కూడా పడుకోకుండా మేల్కతో కూర్చున్న అధ్యక్ష. బయట కానిస్టేబుల్ లైట్ బంద్ చేయమని పడుకుంటా అంటే, లేదు సార్ పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, ఆ ట్యూబ్ లైట్లు బంద్ చేస్తే మీరు పడుకుంటారు కాబట్టి ట్యూబ్ లైట్ ఆన్లోనే పెట్టమని. ఆ ట్యూబ్ లైట్ స్విచ్ బయట ఉంటుంది అధ్యక్ష, లోపల ఉండదు. ఆ చిన్న బాత్రూమ్
చిన్నది, కూర్చుంటే బయటకు కనిపించేటట్లుంటాయి అధ్యక్ష. ఒకసారి నేను ఎమ్మెల్యేల హోమ్ కూడా నా దగ్గర ఉంది కదా, ఎమ్మెల్యేలను నేను తీసుకెళ్తా, మంత్రులను తీసుకెళ్తా. ఏ జైల్లో ఐఎస్ఐ తీవ్రవాదులను ఏమంటున్నాడంటే ఎమ్మెల్యేలకు మంత్రులకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చిండు మన ముఖ్యమంత్రి గారు. ఏమని? ఆయన జైల్లో ఏడ ఉన్నాడు, ఏ గదిలో ఉన్నాడు, ఆ బాత్రూమ్ ఎట్లా ఉన్నది, ఆ బాత్రూమ్ పరిస్థితి ఏంది, కూర్చుంటే బయటికి ఎట్ట కనపడుతుంది, ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలను మంత్రులు తీసుకపోయి, ఇగో ఈ పలానది, ఇగో ఈయన నేను అడుకున్నా, ఇగో ఇదే నా బాత్రూము, ఇగో ఇటు నా లైట్ బంద్ చేయమంటే బంద్ చేయలేదు, ఇగో ఇది అని చెప్పేసి అందరికీ జైల్ టూర్ అనమాట. బేసిక్గా మనం యూట్యూబ్లలో చూసినావా, హోమ్ టూర్ అని చేస్తూ ఉంటారు కొంతమంది సెలబ్రిటీసు, ఈ ఇన్స్టాలో అల్లిళ్ళల్లా ఫేమస్ అయినటువంటి వాళ్ళు. ఇట్లా హోమ్ టూర్ చేస్తారు కదా. రేవంత్ రెడ్డి గారు జైల్ టూర్ చేయించేటటువంటి ఒక ప్రయత్నం, ఒక స్కీమ్ ఏదో చేస్తారని తొందరలోనే. హోమ్ నా దగ్గరే ఉంది కదా, నేను అందరిని తీసుకపోతా అని చెప్తా ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన సార్ మీకు. అసలు ఇంత అద్భుతమైనటువంటి ఆలోచన, ఇంత అద్భుతమైనటువంటి అపారమైనటువంటి మేధస్సు, ఇంత తెలివి ఉన్నటువంటి ముఖ్యమంత్రిని తెలంగాణ చరిత్రలో ఇకపైన చూడబోము, ఇప్పటిదాకా చూడలేదు, ఇకపైన చూడబోము. అంత అద్భుతమైనటువంటి ఒక స్పెషల్ బుక్ సార్ మీరు, ఒక స్పెషల్ బుక్. మీలాంటి అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రులు మాకు దొరకరు కూడా భవిష్యత్తులో కూడా. ఏం తెలివి, ఇంత తెలివి అసలు మీకే ఎందుకు ఇట్లా అబ్బిందో ఏమో అర్థమవుతలేదు. జైలు టూర్ వేస్తారంట. ఆయన ఏ జైల్లో పెట్టిర్రు, ఏ గోడల మధ్యలో నిర్బంధించారు, ఎట్లా చేసిరు అనేది చూపిస్తారంట తీసుకపోయి. చూపి